అనేక మంది ఉద్యోగుల ఆశలను కొల్లగొట్టి ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్ పార్టీకి రోజులు దగ్గర పడ్డాయని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శలు గుప్పించారు. ఉద్యోగ నోటిఫికేషన్ రాక ఆత్మహత్య ప్రయత్నం చేసి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిరుద్యోగ యువకుడు గడ్డం వేణును మాజీ మంత్రి పువ్వాడ అజయ్, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాత మధులు పరామర్శించారు. వేణు చెప్పే మాటలు తనను చాలా బాధించాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే జాబ్ క్యాలెండర్ వస్తుందని, ఓటు వేసి గెలిపిస్తే నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం నట్టెంట ముంచిందని విమర్శించారు. రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చి జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై పెద్ద ఎత్తున ఉద్యమం ఇస్తామని హెచ్చరించారు. ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురం గ్రామం వేణు అనే నిరుద్యోగి తను ఉద్యోగం రాక నోటిఫికేషన్ లేక జాబ్ క్యాలెండర్లు విడుదల కాక ఫ్రస్ట్రేషన్ లో ఆత్మహత్యకు ప్రయత్నించడం అనేది బాధాకరమైన విషయం. ఆ పిల్లవాడు నిన్న స్లీపింగ్ టాబ్లెట్స్ దాంతో పాటుగా ర్యాట్ పేస్ట్ రెండు కూడా కన్జ్యూమ్ చేసి ఆత్మహత్యకి పాల్పడడం వల్ల అతను ప్రాణాల మీద తెచ్చుకున్నాడు. అయితే ఇప్పుడు ప్రస్తుతం అతని హాస్పిటల్లో వైద్యం కొనసాగుతూ ఉంది. అతని పరిస్థితి నిలకడగా ఉంది. కానీ అతను చెప్పిన ఆవేదన వింటే చాలా బాధాకరం. తను చెప్పేది, నేను 10 మందికి కాంగ్రెస్కి ఓట్లు వేయించిన, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నోటిఫికేషన్లు వస్తాయి, జాబ్ నోటిఫికేషన్లు ఇస్తామన్నారు, జాబ్ క్యాలెండర్ ప్రామిస్ చేశారు, మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. గ్యారంటీ కార్డులు విషయంలో రాహుల్ గాంధీ వచ్చి అశోక్ నగర్లో నిరుద్యోగులను ఉద్దేశించి మాట్లాడి, మేము మా ప్రభుత్వం రాగానే ఇన్ని ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అన్నారు. కానీ ఇప్పటికీ నా వయసు 29 సంవత్సరాలు అయింది. 2.5 సంవత్సరాల్లో వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లు ఏం లేవు. అంతకుముందు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లో వచ్చిన నియామకాలు ఏతున్నా వాటికి పత్రాలు ఇస్తూ ఉన్నారు తప్పితే కొత్తగా ఎగ్జామ్స్ కండక్ట్ చేసినవి ఏమీ లేవు. గ్రూప్ 2 ఎగ్జామ్స్ కానీ, గ్రూప్ 3 ఎగ్జామ్స్ కానీ, లేదా మొన్న వచ్చిన పోలీసు మరి రిక్రూట్మెంట్స్ కూడా అరకొరగా 5,000 జాబ్స్కి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇట్లయితే మేమందరం కూడా ఎప్పుడు గట్టెక్కుతాం, మాకు ఎప్పుడు అవకాశం వస్తుంది. 5 సంవత్సరాలకు ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చేటట్టయితే జాబ్ క్యాలెండర్ లేకుండా మరి నిరుద్యోగులందరూ కూడా నిరుత్సాహంతో ఉన్నారు. ఈ పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా